బేసిక్గా ఈరోజు మనం ఓల్డ్ సిటీ ప్రాపర్ బేగం బజార్లో ఉన్నాం. ఇక బేగం బజార్ ఓల్డ్ సిటీ ఏరియాలో క్యాంపెయినింగ్ చేయాలంటే కుల్లా బాత్ ఒకటి పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు 10 గంటలకు 12 గంటలకు కూడా ఎవరిని కలవలేము. బెస్ట్ టైం ఏంది అంటే అర్ధరాత్రి పూటనైతే మనం ఇక్కడ యూత్తోని కనెక్ట్ కావచ్చు. నిజమంటావా కాదంటావా యోగి? కరెక్ట్ భయ్యా. సో ఈరోజు అదే ప్రాసెస్లో ఇక ప్రాపర్గా హైదరాబాద్ ఎంపీలాగా కంటెస్ట్ చేయాలి అని అంటే పబ్లిక్తో కనెక్ట్ కావాలంటే, అది కూడా ఎస్పెషల్లీ యూత్తో కనెక్ట్ కావాలంటే నైట్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. కాబట్టి ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామందిని కలవడం జరిగింది. అదే ప్రాసెస్లో ఈరోజు బేగం బజార్ ఛత్రి మీదకి వచ్చినాం. ఛత్రిది చౌరస్తాలో ఒక బిల్డింగ్ మీద ఇక ఒక చిన్న మీటింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో ఈడ అసలు ప్రాబ్లమ్స్ ఏంది కొంచెం బ్రీఫ్గా ఏమన్నా చెప్తే దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయొచ్చు, అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ people who get elected to the parliament? Okay, Bhaiya. So basically the problem what we have in Begum Bazaar is regarding the traffic, the first thing. The second thing is drainage problem. And the third thing is roadways. Roads are not at all good in Begum Bazaar area, and we need a good infrastructure. చెప్పాలంటే బేసికలీ తెలుగులో చెప్పాలంటే రోడ్స్ మంచిగా ఉంటే ట్రేడ్ మంచిగా జరుగుతాయి, దానివల్ల మనకు ఎక్కువ బెనిఫిట్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మనం ట్రాఫిక్లో కంజెస్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుందంటే, ఒకవేళ మనం రోడ్స్ని మంచి చేస్తే బేసికలీ అప్పుడు మన ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, ట్రేడ్ పెరుగుతుంది, దాంతో ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రోడ్స్ బాగా లేవా, లేకపోతే రోడ్ వైడనింగ్ కావాలంటున్నావా? ఏ రకంగా రోడ్స్ బెటర్ కావాలంటున్నావు? 3 waysలో భయ్యా. ఒక రోడ్ వైడనింగ్ కూడా కావాలి, ప్లస్ రోడ్స్ కూడా కొంచెం మంచిగా వేయాలి. గల్లీలో చెప్పాలంటే ఫిల్కానా ఏరియాలో, మన ఫిల్కానా ఏరియా ఉంది, అది ట్రేడ్ హబ్ మన హైదరాబాద్కి చెప్పాలంటే. కానీ దానిలో రోడ్స్ మంచిలో, దానికోసమే కంజెషన్ అవుతుంది. ఆ కంజెషన్ వల్ల చాలామంది ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ పార్కింగ్ కూడా ఒకటి ప్రాబ్లం ఉంది బేగం బజార్ ఏరియాలో. మనకు ఒకటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో దానివల్ల చాలామంది వస్తారు, ఎందుకంటే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు కరెంట్లీ ఎలా అందరు ట్రావెల్ చేస్తున్నారంటే ఆటోతో, లేకపోతే 2-wheelerతో, లేకపోతే మెట్రోతో ఏదో ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ వస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏముందంటే, ఒకవేళ మనం రోడ్స్ మంచి చేస్తే బేసికలీ అది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా వైడనింగ్ చేస్తే కార్ కూడా రావచ్చు. ఇంకొకటి పార్కింగ్ లాట్ కూడా ప్రొవైడ్. ఇక్కడ వైడనింగ్ చేయడానికి ఛాన్స్ ఉందంటావా? ఛాన్స్ జనాలు అభి దేకు కుల్లి బాత్ ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలో రోడ్ వైండింగ్ చేయాలి, మీ ఇల్లులు మీ షాపులు కొంచెం కూలిపోతాయి అంటే ఊకుంటారంటవా చెప్పు? అదైతే కొంచెం ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా నువ్వు సజెస్ట్ చేయాలి. సో సొల్యూషన్ ఏముందంటే, కొంతమంది ముందుకు రావాలి. ఓకే, బేగం బజార్లో ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం వల్ల నేను నా ప్రాపర్టీ ఇస్తాను అట్ గవర్నమెంట్ రేట్. ఫస్ట్ నువ్వు నీ ప్రాపర్టీ ఇస్తావా? నా ప్రాపర్టీ అయితే కరెంట్లీ బేగం బజార్లో లేదు, ఉంటే నేను ఇచ్చేస్తుండే అట్ గవర్నమెంట్ రేట్. ఎందుకంటే మన యూజర్ డెవలప్మెంట్ లేకపోతే మన పబ్లిక్ కోసమే ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తుండే. ఓకే. కానీ దానిలో కూడా ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ రేట్ కొంచెం మార్కెట్ ప్రైస్తో మ్యాచ్ చేస్తే అందరు రెడీ అయిపోతారు. సో ఓవరాల్ నువ్వు చెప్తున్న ప్రాబ్లమ్స్లో పార్కింగ్ ప్రాబ్లం అనేది ఓన్లీ బేగం బజార్ కాదు, మొత్తం సిటీ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏడికన్నా కార్లో పోయి ఒక జాగాలో కారు పెట్టే పరిస్థితి లేదు. అయితే ట్రాఫిక్ పోలీస్ వచ్చి చాలానన్నా కొడతాడు, లేకపోతే మా దుకాణం ముందు, మా ఇంటికి ముందు ఎందుకు పెట్టినవరా అని చెప్పేసి ఆ షాప్ వాడు అపార్ట్మెంట్ వాడు వచ్చి అని అడుగుతాడు. లేదా ఇంకేటన్నా పెట్టిపోవాలి అని అంటే ఆడ పెట్టిన జాగాలకేంచి నువ్వు పోవాలనుకున్న జాగా అట్లీస్ట్ 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ప్రతి జాగాలో అవుతుంది. సో ఇప్పుడు నేను కూడా క్యాంపెయినింగ్ తిరుగుతున్నాను కానీ, కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏంటి అని అంటే, మొత్తం బండి అనేది పక్కన వాడేసేసి బైక్ మీద తిరగాల్సి వస్తుంది. ఇంకా కాస్కర్కి ఓల్డ్ సిటీకి వచ్చిన తర్వాత మాత్రం ఇక నువ్వు బండి మీదనే తిరగాలి, కార్లో మాత్రం తిరగలేవు. ఇది రియాలిటీ. సో ఈ ప్రాబ్లం అనేది ఓవరాల్గా ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికే కొన్ని మెకానిజమ్స్ కావాలి, దాని గురించి మనం వర్కౌట్ చేయాలి. సో గవర్నమెంట్ స్పేసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వేరైతే ఈవినింగ్లో క్లోజ్ అయిపోతాయి. ఇంకొకటి ఒక చిన్న క్వశ్చన్ మీ అందరిని అడుగుతున్నా, అసలు సికింద్రాబాద్ పార్లమెంట్ కింద చూస్తే ఆడ ఈడో 4 పార్కులు ఉన్నాయి, పోయి పొద్దున్నే వాకింగ్ చేసుకోనికే జనాలు ఉన్నారు. మరి హైదరాబాద్ పార్లమెంట్ ఏరియా కింద వచ్చే జాగాల ఏడనన్నా ఏమన్నా పార్కులు కనిపిస్తాయా? ఎందుకంటే నేను కూడా మస్తు వెతుకుతున్నాను, అసలు పార్కులు ఉన్నాయా మనకు? మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సో గతం 20-25 years కింద హెచ్ఎండి లేఅవుట్ ప్రకారం
పార్క్ శాంక్షన్ అయినాయి, కొన్ని చోట్ల పార్క్ శాంక్షన్ అయినాయి. కానీ ఏంటంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అఫీషియల్స్ వాళ్ళు జస్ట్ మ్యాప్ చేసి పెట్టారు, కానీ వాళ్ళు బౌండరీ వాల్ కానీ ఏంది కానీ చేయలేదు, అక్కడికి ఆపేసి. సో జనరల్ ఏమవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ మేజర్ ఓల్డ్ సిటీ ఓవర్లీ డెన్సిటెడ్ పాపులేషన్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేసారు, ఇక ఎట్లన్నా అఫీషియల్స్ ఏం పని చేస్తలేరు కాబట్టి కొంచెం 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 కాకుండా ఎన్క్రోచ్ చేసేసి మొత్తం ఇక పార్క్ లేవు, మీకు పార్కులు దొరకవు బేసికలీ. కానీ ఇప్పుడు మీరు జస్ట్ ఇన్ కేసు ఇప్పుడు అనుకుంటారు పార్క్ నేను కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ జగ దొరకదు. పార్క్ ఏం అవసరం, ఆడ మేము ఇల్లు కట్టుకుంటా, ఆడ జనాన్ని ఉండడానికి ఒక స్పేస్ దొరుకుతుంది. నేను అట్లా జగలో నేను ఎందుకు పార్కు పెట్టాలి అన్నట్టు అది ఫస్ట్ ఒక థాట్ ఉన్నది. ఇక్కడ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఓకే, ఓవర్లీ పాపులేటెడ్ ఏరియా మీరు డెన్సిటీ వైజ్ చూసిర్రు అంటే వేరే ఏదైనా ఏరియాతో కంపేర్ చేసారు అనుకోండి, బేగం బజార్, ఫిల్కానా, ఓల్డ్ సిటీ ఇటువైపు ఇట్టనే వెళ్ళండి. ఇది మా బేగం బజార్ వచ్చేది ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి మధ్యలో. ఇఫ్ యూ గో టు యువర్ లెఫ్ట్ సైడ్ మీకు మొత్తం హ్యాబిట్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్ ఇటు నుంచి రైట్ పోయారంటే లోపలికి వెళ్ళండి మొత్తం ఇక అదే. సో మనం ఎగ్జాక్ట్లీ ఒక జంక్షన్ పాయింట్ మీద నిలబడ్డాం. और तुम बोलो भाई, अभी इन्होंने रोड्स के बारे में बोला और उन्होंने पार्क्स के बारे में पूछा तो उन्होंने बोला పాయింట్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది వాటర్ స్కేర్సిటీ స్టార్ట్ అవుతుంది. వాటర్ స్కేర్సిటీ సమ్మర్ స్టార్ట్ అయింది, దాంతో ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయింది వాటర్ స్కేర్సిటీ. వాళ్ళు దే ఆర్ యూజింగ్ టిష్యూ పేపర్స్ అండ్ డిస్పోజబుల్. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా హైదరాబాద్ లో రాబోతుంది. సీరియస్లీ వాటర్ స్కేర్సిటీని ఆపలేరు, అది ఇన్నోవేటబుల్. కానీ గవర్నమెంట్ కూడా చేసేది కొన్ని ఉంటాయి, దాంతో వాటర్ స్కేర్సిటీ రాకుండా చేయవచ్చు. అదొకటి మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ ఇంత క్లోజ్గా కాంపాక్ట్గా వేస్తారు కదా, ఇప్పుడు ఇట్లాంటి ఏరియాలల్లో ఒక బోర్ వేయాలంటే ఎన్ని ఫీట్ల లోపలికోవాల్సి వస్తుంది? ఇప్పుడు 100 ఫీట్ల పైన పోవాల్సి వస్తుంది. 100 ఫిర్ బి ఫైన్, అట్లీస్ట్ 180-200 ఫీట్స్ బేసిక్ వెళ్ళాలి. అంటే గ్రౌండ్ వాటర్ అబండెంట్ గా ఉన్నాయన్నమాట ఓల్డ్ సిటీలో ఉంది, కానీ చాలా డీపర్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఏం తెలుసా, న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పటికైనా యూజ్డ్ అప్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఆ న్యాచురల్ రిసోర్సెస్ ని మళ్ళీ రీఛార్జ్ చేయనీకే మన దగ్గర ఏమన్నా పాయింట్స్ అట్లాంటివి, అది రెయిన్ హార్వెస్టింగ్ ఒక ఐడియా ఉంది, కానీ గవర్నమెంట్ అది యూజ్ చేయదు. అండ్ అది ఏంటంటే తెలుసా, జనాల మీద ఉపయోగించమని చెప్పాలి పబ్లిక్. మీరు రెయిన్ హార్వెస్టింగ్ యూజ్ చేయండి, రీయూజబుల్ ఎనర్జీ కానీ వాటర్ కానీ యూజ్ చేయండి. గవర్నమెంట్కి అస్సలకే ఆలోచన లేదు. అంటే అట్లాంటి విజన్ ఉన్నాడు ఎవరు లేదు. అంటిల్ అన్లెస్ తాగనీకే మీకు నీళ్ళు లేదనుకోండి, అప్పటి వరకు గవర్నమెంట్ వచ్చి పని చేయదు. సో तुम क्या बोलते बशीर भाई? जैसे कि अब बेगम बाज़ार है, बेगम बाज़ार यहाँ पे पब्लिक कैसी है, भागने की जल्दी रहती सब। एक तो ट्रैफिक मिलती है, अब वो ट्रैफिक का कुछ टाइम नहीं है बेगम बाज़ार में. अब कभी भी आओ बेगम बाज़ार में हमेशा ट्रैफिक ही मिलेगा 24 घंटे. अब आप एक गली छोड़कर दूसरी गली जाते हो, कैसा है बोलते थोड़े थोड़े गलियों में ऐसा है कि जहाँ कचरा नहीं फेंकना वहाँ पर कचरा आ जाता है. और वो कचरा साफ़ करने के लिए एक पर्टिकुलर प्लेस होना है, जैसे कि हमारे बेगम बाज़ार में नहीं है. उसके अलावा कैसा है, ट्रैफिक तो ऑलरेडी भाई बोल दिए, पानी का भाई बोल दिए, इलेक्ट्रिसिटी समर आ रहा, इलेक्ट्रिसिटी तो कटिंग होती छोड़, तो ज़रा उसके ऊपर भी ज़रा थोड़ा डेवलपमेंट होना चाहिए कि इलेक्ट्रिसिटी ज़्यादा कटना हो. ओके. और कैसा है, रोड्स जैसा गली गली है बेगम बाज़ार में बहुत ज़्यादा गली है, और वो गलियाँ कैसे बोल तो कोई भी गली ऐसी सही नहीं है रोड जो ठीक से कहीं गाड़ी पार्क करे, या स्पीड ब्रेकर्स, कहीं कहीं बाहर के लोग आते हैं स्पीड में आते हैं, ओवर स्पीड में आते हैं, और वो उन लोगों को पता नहीं है कि बेगम बाज़ार पॉपुलेटेड एरिया है अच्छा खासा. రోడ్ వైండింగ్ होना है, potholes fill होना है, manuals అంటే ఇవన్నీ రెగ్యులర్ రోడ్ మెయింటైన్ చేయడం అన్నమాట. ఎవర్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు బేసికలీ చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళే లేనే 6 months పట్టింది వాళ్ళకి జస్ట్ చేంజ్ చేయడానికి. ఇప్పుడున్న లీడర్స్ అయితే ఏం పట్టించుకోవట్లేరు. నార్మల్గా హౌ ఈజ్ లైఫ్ ఇన్ ఓల్డ్ సిటీ? లైఫ్ అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది. ఆ ఫాస్ట్ ఫార్వర్డ్కి మ్యాచ్ అవ్వాలంటే బేసికలీ 3 నెసెసిటీ థింగ్, రోటీ కపడా ఆర్ మకాన్, అది 3 నెసెసిటీ. దానికి మకాన్ అయితే ఇక్కడ
తీసుకోవాలంటే రెంట్కి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఎంత పెరిగిందంటే ఇప్పుడు ల్యాండ్కి వాల్యూ లేదు. గవర్నమెంట్తో ల్యాండ్ వాల్యూ ఉంది, కానీ ప్రైవేట్లో ఎవరైనా కొనడానికి వెళ్తే ల్యాండ్కి అసలు వాల్యూ లేదు. మీరు ఎంత అడిగినా అంతే ఇవ్వాల్సి వస్తుంది. అంటే ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ అయిపోయింది. ప్లస్ రోడ్ వైండింగ్కి కూడా వెళ్ళాలంటే ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. దాని లైఫ్ అంటే నార్మల్ ఇప్పుడు మనకు ఓవరాల్గా ఓల్డ్ సిటీ అంటేనే ఒక పాయింట్ గుర్తొస్తుంది. అదేంది అని అంటే మొత్తం ఒక హిందూ ముస్లిం ఇక ఆ ఒక అది టజల్ అనేది ఉంటుంది అని. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి ఇప్పుడు నార్మల్గా డే టు డే లైఫ్లో మనము హిందూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ముస్లిం ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అందరం కలిసి రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాం. బట్ డే టు డే లైఫ్లో యాజ్ పీపుల్ ఆఫ్ ఓల్డ్ సిటీ అసలు నార్మల్గా మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి? ఇప్పుడు ఎందుకు అని అంటే ఈ ఏరియాలో అది లేదు అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఎంపీ వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ MIM నుండి ఉన్నాడు. हमेशा इधर वाले उधर को गाली देते, उधर वाले इधर को गाली देते, दोनों का वोट बांट लेते, बस खत्म. ఎలక్షన్ అయిపోయింది, ఇక డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రాపర్గా వస్తే ఈ హాలత్ ఈరోజు ఇట్లా తయారు కానికి కారణం ఏంటంటే 40 years నుండి వాళ్ళు వదిలేసిర్రు, పట్టించుకోలేరు. ఎవరిని ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటాడు, మనం వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి పైసలు చేసుకుందాం అనే కాడ సిచ్యువేషన్ తయారైంది. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అడ్రస్ చేయనీకే ఇక్కడ ఎట్లాంటి లీడర్స్ అవసరం? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక జాగాలో ఏమైపోయింది, అటు MIM నుండేమో ఈయన అసదుద్దీన్ ఓవైసీ, అది ఆయనకు ప్రైడ్ లాంటి సీటు. ఇంకో సైడ్కి నుంచి బీజేపీ వాళ్ళు ఈమె మాధవి లత అని చెప్పేసి కొత్త క్యాండిడేట్ని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. ఆమె కూడా మోరార్లెస్ అదే హిందూ లైన్స్లోనే మాట్లాడుతుంది, కానీ డెవలప్మెంట్ గురించి ఏం ఇక్కడ డిస్కషన్స్ అయితే లేవు. ఓవరాల్గా అటు ఇటు అన్నీ మాట్లాడి లాస్ట్ హిందూ ముస్లిం అన్న కాడికే ముచ్చటొచ్చి అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఏంది? ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే యూత్ బై ఇగో మీకు ఈ డెవలప్మెంట్ కావాలి, ప్రాక్టికల్లీ పాసిబుల్ అయ్యేటివి చేస్తాం, కాన్వి చేయము అని చెప్పేసి పబ్లిక్ ఓపెన్గా చెప్పేసి ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ అసలు ఏ రకమైన పాసిబిలిటీ ఉంటుంది యంగ్ లీడర్స్కి కానీ యంగ్ పీపుల్కి కానీ? అసలు ఒకరు అట్లా వస్తే హౌ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా, హౌ విల్ దే యాక్సెప్ట్ అస్? అంటే ఇక్కడ వచ్చేసి ఏమంటే యంగ్ యూత్ వచ్చేసి వాళ్ళకి నాలెడ్జ్తోని ఇట్లా ఇప్పుడు ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పారు. జనరల్గా రోడ్ వైండింగ్ గురించి చెప్పారు. రోడ్ వైండింగ్ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్ వైండింగ్ కావాలా, బట్ యాక్చువల్గా చూస్తే ఇక్కడ రోడ్ వైండింగ్ పాసిబిలిటీస్ లేదు. ఎందుకంటే పాత నుంచి ఇల్లుస్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిపెట్టాలా, వాళ్ళు అన్నీ పాజిటివ్ చేయాలంటే చాలా కష్టం గవర్నమెంట్కి కూడా. బట్ దానికి ఒక పాజిటివ్ వేలో తీసుకొని యూత్ వస్తే ఆయన మాట్లాడి దానికి ఏదో ఒక సెటిల్మెంట్ మేనేజ్మెంట్ చేసుకొని ఓకే ఎంక్రాచ్మెంట్ కాకుండా ఇది మన పెద్ద కాకుండా దాని ముందుగా మీరు మీ ప్యాసేజ్ ఫ్రీ పెట్టుకొని మీ షాప్ బయట మీ మెటీరియల్స్ పెట్టుకోవద్దు, మీ క్లియర్గా పెట్టుకొని మీరు మీ కస్టమర్ గురించి మీరు ప్యాసేజ్ క్లియర్గా పెట్టండి, మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది, మీ ట్రేడ్కి ఈజీ ఉంటుంది. అది చెప్పి యూత్ ఎంకరేజ్ చేసుకోవచ్చు. అది ఒకటి. తర్వాత సెకండ్లీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒక పార్కింగ్ ప్రాబ్లమ్స్ చెప్పారు. సో కొత్త యూత్ వచ్చేసి కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చేసి అపార్ట్మెంట్స్ దాంట్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్స్ తీసుకొని దాంట్లో 5 floors 6 floor పార్కింగ్ ఇక్కడ యాక్చువల్గా పొటెన్షియలిటీ ఉంది. అట్లా పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, దానికి పార్కింగ్స్ పెట్టవచ్చు. బట్ దానికి ఇక్కడ ఉన్న లీడర్స్ దానికి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇంకా మన ఏం చెప్తారు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం దానికి డెవలప్ చేయడానికి. సో అది చేసుకుంటే ఇంకా మంచి ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయనకి టెక్నాలజీ తెలుసు, ఆయనకి ఇన్వెస్టర్స్ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి కలెక్టివ్లీగా తీసుకొని ఆయన డెవలప్ చేసుకోవచ్చు. అది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అది ఉన్నాయి చెప్పి యాక్చువల్గా ఏమంటే యాజ్ ఈ సైడ్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, ఇంకా చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అంటే 101% కంపల్సరీ, బికాజ్ ఇట్స్ ఎన్ ట్రేడ్ ఏరియా అండ్ ఆల్సో एन लिविंग एरिया. तो पीपल और ऑल्सो मतलब बड़े लोग भी रहते हैं और ट्रेड पीपल भी है. तो दोनों भी जगह कंपलसरी इलेक्ट्रिसिटी होना. ट्रेड में भी अगर इलेक्ट्रिसिटी नहीं है तो ट्रेड प्रॉब्लम होगा, और घरों में भी नहीं है तो बड़े लोगों को प्रॉब्लम होता है. तो उसके लिए कुछ डेवलपमेंट लाके इलेक्ट्रिसिटी पावर्स, सोलर पावर्स के लिए इधर ఎంకరేజ్ करना, वो सब करके ఇక్కడ బేసిక్గా
ఒక పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే నిజాం నవాబ్ టైంలో ఏదైతే సిచ్యువేషన్ ఉండేనో అదే ఉంది. ఆ టైంలో బగ్గీలు ఉండే, మా అంటే ఆడొకటో ఈడొకటో 2-3 ఉంటుండే, చిన్న గల్లీలో అయినా నడిచిపోతుండే. ఇక ఇప్పుడు బండ్లు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద అయిపోయినాయి, అవి ఇక ఈడ వర్కౌట్ కావు ఏరియా. సో అది పెద్ద ప్రాబ్లం. సో ఈ ఏరియాలో ఇక ఇప్పుడు నైట్ టైంలో పెద్ద పెద్ద లారీలు రావాలన్నా ఏం రావాలన్నా నైట్ వస్తే అన్లోడ్ చేస్తే పోతాయి. ఇక మిగిలిన టైంలో కూడా బిజినెస్ అవర్స్ లో ఎవరి దుకాణం ముందు వాడు బండ్లు పెట్టేసుకొని ఆ షాప్స్ అన్ని నడిపించుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంది అని అంటే దీన్ని మొత్తం మేనేజ్ చేయనీక మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న పీపుల్ కావాలి, దానికి లీడర్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. బట్ వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే తీసుకోరు ఎట్టి పరిస్థితిలో. వాళ్ళది అంటే కొంచెం గవర్నమెంట్ కి ప్రపోజ్ చేయాలి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంది, వాళ్ళు అక్కడ వాళ్ళ పార్కింగ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉండలేదు ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్. మీరు చూసుకున్నారంటే ఎంఐఎం 4 times గెలిచింది, స్టేట్లో కూడా పవర్ లేకుండా కొన్నిసార్లు సెంట్రల్ అయితే అస్సలకే లేదు. సో ఎంపీ లోక్సభ ఎంపీ ఎవరైతే ఉంటారో మేజర్గా వచ్చే ఫండ్స్ కానీ ఏమైనా కానీ సపోర్ట్ కానీ సెంట్రల్కి వెళ్ళి రావాలి. కానీ ఎలక్ట్ అవుతుంది ఎంఐఎం పార్టీ తరఫు నుంచి అని వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి పడి రాదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో అందువలన వాళ్ళు ఇద్దరుకున్న ట్రాక్షన్ వల్ల ఉన్న జనాలు సఫర్ అవుతారు హైదరాబాద్. 4 terms 4th term ఇప్పుడు కాబోయే ఎలక్షన్లో ఇప్పుడు 4 times అయిపోయింది ఆయన ఎంపీ. ఏం చేసిండు? ఏం లేదు, ఎక్కడికక్కడనే ఉంది, ఏ మార్పు లేదు. గోల్కొండ చుట్టూ ఏరియాలు చూసుకుంటే మొత్తం గలీజ్ గా చెత్తనే ఉంటాయి. సంవత్సరానికి ఒక ఎంపీకి ఒక మినిమం ఫండ్స్ వస్తాయి, ఆయన ఏడే యూజ్ చేశాడు. సరే ఓల్డ్ సిటీలో యూజ్ చేసిండు. ఇప్పుడు వచ్చింది మెట్రో, ఇన్ని సంవత్సరాల తర్వాత మెట్రో మొన్న వచ్చింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి, ఇన్ని సంవత్సరాల్లో ఏం చేసిండు? ఎక్కడికక్కడికే పెట్టిండు. ప్రతిసారి ఎంఐఎం అనేది ఎట్లుంటది అంటే ప్రతిసారి అది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అయి ఉండొచ్చు, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తోని గుల్మిలాంచి ఇక మెల్ల ట్రాక్ సెట్ చేసుకుంటారు. ఇక మా ఓడైనా మా కిందనే ఉండాలి, మేము ఏది చెప్తే అది చేయాలన్న ఫాల్తు మాటలన్నీ మాట్లాడతారు. కానీ గవర్నమెంట్ తోని ఇక మంచిగా అలైబలై పెట్టుకొని మొత్తం పబ్లిక్ ని అయితే ఆగం చేసి పడేస్తారు. ఇక్కడ బేసికలీ ఇప్పుడు ఒక ఫ్రెష్ ఫేస్ వస్తే మన పాలిటిక్స్ లో అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏం దొరుకుతుంది అంటే బేసికలీ యూత్ వస్తే జనరల్లీ ఒక ఐడియా ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎంపీ ఒక నేషనల్ పార్టీ నుంచి ఉండొద్దు, అది ఒకటే రే ఆఫ్ హోప్ అదే అనిపిస్తుంది. ఎనీ రీజనల్ పార్టీ కూడా ఉండదు అంట. నేను ఒక లోకల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గిన వస్తే హైదరాబాద్లో అప్పుడు కానీ మార్పు రాదు. ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్ కరెక్ట్. ఇప్పుడు వీడు మా పార్టీ వాడు ఉన్నాడు అందుకే ల్యాండ్ అక్విజిషన్ కాదు, వీడు మా పార్టీ వాడు ఉన్నాడు అది ల్యాండ్ అక్విజిషన్ కాదు, ఇది డెవలప్మెంట్ కాదు, ఇది వాన్ కింద కాంట్రాక్ట్ లో. సో ఒకళ్ళు ఎలా ఉండాలంటే నేను ఈ సైడ్ కాదు ఈ సైడ్ కాదు, నేను ఈ సైడ్ కరెక్ట్ సైడ్, అది మాకు కావాలి. అది వస్తేనే బేసికలీ మన ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడని కాదు ఎక్కడైనా డెవలప్మెంట్ అవుతుంది. బేసికలీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే మిడిల్ మ్యాన్ ఉండాలి. వీంది ప్రాఫిట్ కాదు, వీంది లాస్ కాదు, మిడిల్ మ్యాన్ నా పర్సన్ కోసం అంటే నా పబ్లిక్ కోసం ఏదైతే ప్రాఫిట్ అవుతుంది అలాంటి క్యాండిడేట్ వస్తేనే అది మంచిగా ఉంటుంది బేసికలీ చెప్పాలంటే. సో ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ అయితే వెరీ సింపుల్. ఏంది అని అంటే యూత్ పాలిటిక్స్లోకి వస్తేనే ఒక చేంజ్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్పేసి మనం యువజన పార్టీ పెట్టేసి ముందుకు పోతున్నాము. సో మన అజెండాస్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళకు హ్యూజ్ బర్డెన్, మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా పూర్ క్లాస్ అయి ఉండొచ్చు, వాళ్ళకి హ్యూజ్ బర్డెన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఇప్పుడు మన పిల్లల ఫీజులు కట్టాలంటే ఏడుపు వస్తుంది, ఏమైనా హాస్పిటల్లో పడితే బిల్లులు కట్టాలన్నా ఆగమాగం అయిపోతున్నాం ఈ సిచ్యువేషన్. ఈ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే ప్రతి ఒక్కరికి మేజర్ ఇబ్బంది అనేది పోతుంది. అండ్ రెండోది కరప్షన్ అనేది చాలా పెరిగిపోయింది. ఏడ పోయినా రూపాయి ఇయ్యంది పని కాదు, సరే రూపాయి ఇచ్చినా కూడా పని అవుతుందన్న గ్యారంటీ లేని సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ అయిపోయింది. ఇక ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు సిస్టమ్ మీద అసలు భరోసా లేకుండా అయిపోతుంది. ఈరోజు ఇండియన్ డేటా తీసుకుంటే ఏడనన్న ఏరియానన్నా ఈ ఏరియాలో ఏముంది ఏం లేదు, గవర్నమెంట్ డేటా అనేది పూర్తిగా లేకుండా తయారైపోయింది. ఈ కరప్ట్ సిస్టంలో డేటా మీద కూడా రిలై కాలేం, ఆ రిలై కాలేని డేటా మీదకించి నువ్వు డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించలేవు. సో ఇట్ ఈస్ అ హై టైమ్ ఫర్ చేంజ్. మనం ఈసారి ఓల్డ్ సిటీ మీద కూడా ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే వెరీ సింపుల్.
ఇక్కడ హిందూ ముస్లిం అంటారు కానీ ఒక్కొక్క లైఫ్లలో పోయి చూస్తే ఏం లేదు అసలు ఏం లేవు. అందరికి ఒకటే కష్టాలు ఉన్నాయి, అందరికి ఒకటే కష్టాలు సేమ్. ఇప్పుడు మనం కూడా హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అటు వలిమా అయితే అటు పోతాం, ఇటు పెళ్లి అయితే ఇటు పోతాం. ఆడ బరాత్లలో మంచిగా డాన్సులు చేస్తాం, ఈడ బరాత్లలో మంచిగా డాన్సులు చేస్తాం. మనం ఏడ పోయినా గదే తీరులు ఉంటది. మనం హైదరాబాదీ పోయి మీ आपका मजहब क्या है बोले तो मैं तो हैदराबादी बोलूँगा, हमारा कोई हिंदू नहीं है मुसलमान नहीं है, హైదరాబాదీ రా భయ్. మొత్తం ఈ అందరితో తిరుగుతాం తింటాం. ఇక వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ని ఇంతకుముందు గంగా జమ్ని తహజీబ్ అంటుండే, అట్లా అంటుండే. కానీ ఇప్పుడు గంగా మూసి తహజీబ్ చేసి పడేసారు. అది ఎట్లనంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాడు ఉన్నాడు, ఇక ప్రతి ఒక్క స్కామ్స్టర్ ఇలా జాయిన్ కాగానే ఇక గంగలో మునుగుతే ఎట్లనైతే పాపాలు పోతాయి అంటారో అది అయిపోతుంది. ఇప్పుడు ఇక మూసి తహజీబ్ అని ఎందుకన్నానంటే మూసి అయితే కచరా అయిపోయింది, మొత్తం దాన్ని క్లీన్ చేస్తాను అంటారు కానీ ఇంకా క్లీన్ అయితే లేదు. ఇప్పుడు వరకు కాలేదు, 7 years నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ఆ మూసి తహజీబ్ అని ఎందుకు అంటున్నానంటే అదే చెత్త మొత్తం ఓల్డ్ సిటీ అంత ఉన్నది. ఒక వేస్ట్ మేనేజ్మెంట్ లేదు, ఎవడు చెత్త ఎత్తేటోడు లేదు, ఏమీ లేదు. ఏంది అని అంటే ఇక్కడ మనల్ని ప్రొవోక్ చేసి ఆ 200-300 కరెంటు బిల్లులకు పబ్లిక్ నాగం చేసేసి ఇది చేస్తారు కానీ బట్ వాళ్ళ లైఫ్ ఆడనే ఉంచేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ మెట్రో అనేది ఇప్పుడు ఓల్డ్ సిటీకి రావాలని మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే రీజన్ వెరీ సింపుల్, వాళ్ళకి ఇక్కడ డెవలప్ అయితే వాళ్ళ కోట్లు పడవు. దట్ ఈస్ ద సింపుల్ రీజన్. నార్మల్ వ్యక్తికి ఓల్డ్ సిటీలో వాళ్ళకి సెల్ఫ్ థాట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, హీ విల్ స్టాప్ ఓటింగ్ ఫర్ ఎంఐఎం. అది చాలా పెద్ద లాస్ వాళ్ళకి ఆలోచన వాళ్ళ స్టార్ట్ అయింది అనుకోండి. నార్మల్ పబ్లిక్ ఇంకొకటి నాకేం మంచి జరుగుతలేదు, ఈవెన్ ఇఫ్ ఐ వోట్ ఫర్ దిస్ పర్టికులర్ పార్టీ then he'll surely switch the sides. సో బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోతే ఆలోచించకపోతే ఓట్లు ఆడనే వేస్తాడు. అదే సర్కిల్ అన్నమాట. ఆ సర్కిల్ ఇంకొక పాయింట్ ఏంది అని అంటే ఈడ కుల్లా మాట్లాడుకుంటే కొన్ని బూతులకు అసలు ఓటింగ్కి పోవడం కూడా కష్టము అనే సిచ్యువేషన్ ఉంటుందని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ బూత్ ఎక్కడ పెడతారు అక్కడే పవర్ కట్ అవుతాయి. అది ఈవీఎం మషిన్తో మనం ఓట్ చేస్తున్నాం, అక్కడ పవర్ కట్ అయితే మనకు తెలుసు ఏం ప్రాబ్లం అవుతాయని, ఫ్రాడ్జరీస్ అవుతాయి అని అది మనకు తెలుసు. మన దగ్గర పోలింగ్ బూత్స్ లేవు. మొత్తానికి బూత్ క్యాప్చరింగ్ అయితే చాలా అయితే ఇక ఎందుకంటే నార్మల్ ఓల్డ్ సిటీ కాకుండానే వేరే కాన్స్టిట్యున్సీలలో ఎట్లా పోయేస్తారో మనం చూస్తాము. ఇప్పుడు నాతోనే ఎక్స్పీరియన్స్ అయింది. లాస్ట్ పోలింగ్ లో నా పేరుతో ఎవరో వేసేసారు, నేను వచ్చిన తర్వాత చూస్తే నా ఓట్ నేనే ఎవరికి వేయాలి వాళ్ళకి వేయలే, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నాతోనే ఎక్స్పీరియన్స్ అయింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా ఇప్పుడు మనం అంతా యూత్, మనకు ఓవరాల్గా వీ నీడ్ ఎ వెరీ హ్యాపీ అట్మాస్ఫియర్ ఇన్ ఓల్డ్ సిటీ. సో ఇప్పుడు లాస్ట్కి ఈ గంగా మూసి తహజీబ్ ఏదైతే ఉందో బీజేపీ ఎంఐఎంది, ఇది కాకుండా వీ నీడ్ క్లీన్ పాలిటిక్స్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఓల్డ్ సిటీ. సో ఈసారి మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రదీప్ భాయ్, మీరేం మొత్తం సైలెంట్ అయిపోయారు వెనకాల? నేను ఖాళీ సైలెంట్ ఉంటా, ఇంకా మొత్తం నడుస్తూనే ఉంటుంది సార్. ఏం నడుస్తుంది? నేను నడిపించేస్తా, మీకు టెన్షన్ పడదు. నాకు టెన్షన్ పడు కాదు, ఏమన్నా మాట్లాడతారా? నేను మాట్లాడేది మా తమ్ముళ్ళందరూ మాట్లాడిన తమ్ముళ్ళే. और बशीर भाई, और एक सवाल सबको पूछूंगा. यहाँ पे ये भी सुनने में आया कि कुछ बच्चों को भड़काने का भाषण तो बहुत देते, दोनों पार्टियां वाले भी देते. तो हर कोई देता है सर, क्योंकि भड़कने वाले है ना, भड़कने वाले है तो भाषण देने वाले ऑलरेडी है. ఈడ మీరు కొంచెం ఆఫ్టర్ మనం మాట్లాడినాక మీరు కొంచెం కుదిరితే కొంచెం మీకు అటు సైడ్ మీకు ఫోకస్ చేయమని చెప్తాను నేను. ఆ చౌరస్తా అంటారు దాన్ని, అది ఛత్రి అనమాట. ఆడ ఎట్లా అంటే ఒక 4 వేస్ వచ్చి కలుస్తాయి. మీరు చెప్పిన మీకు ఆల్రెడీ ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ పోవాలంటే దిస్ ఇస్ ద వే. సో ఇక్కడ చాలా మంది జమ అవుతారు అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ టు గివ్ యువర్ స్పీచ్ అండ్ టు ఇన్సైట్ పీపుల్ ఇన్ ఎనీ వే యూ వాంట్. ఓకే, ఇక్కడ ఎట్లా అంటే వచ్చి స్పేస్ పెద్దగా ఉంది, జనాలు జమ అవుతారు అండ్ యూ కెన్ టెల్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఎట్లా చెప్పాలంటే అట్లా చెప్పండి. ముంగోటోడు ఎట్లా అర్థం చేసుకుంటాడంటే మీరు ఎట్లా చెప్పాలనుకుంటారు అట్లనే అర్థం చేసుకుంటాడు. అండ్ దట్స్ ఇన్ అ వైలెంట్ వే. అంటే ఓవరాల్ గానైతే ఈ ప్రొవోకేటివ్ పాలిటిక్స్ అయితే కంప్లీట్లీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఓ కుత్తా బోల్తా హై, బిల్లి బోల్తా హై. ఫస్ట్ ఆర్టికల్ ప్రొవోకేషన్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇస్ ది బేగం బజార్. మీరు అటు సైడ్కి వెళ్ళి ఓల్డ్ సిటీలో ఊరికైనా ఏమన్నా అన్నారు అనుకోండి ప్రొవోకేటివ్ వేలా, వాళ్ళు ఫస్ట్ వచ్చి తీసేది ర్యాలీ ఇక్కడికి వెళ్ళి. ఓకే, ఇట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి, సిటీలో తర్వాత చెందుతుంది, బట్ ఫస్ట్ బేగం బజార్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని వల్ల మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం ఆబ్వియస్లీ. చాలా
ఏమంటారు దాని సెన్సిటివ్ ఏరియాలో. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలో చూస్తే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ కూడా లేడీని పెట్టిర్రు. లేడీ అజెండా అని పక్కన పెట్టేస్తే నేను ఒక దుర్గా అవతారాన్ని, ఆడ ఆంజనేయ స్వాములు లేరు, నేను దుర్గా అవతారాన్ని వచ్చినాను, నేను రాక్షస సంహారం చేస్తా అంటున్నారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం సార్. జస్ట్ పోలరైజేషన్. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే దుర్గా అవతారాన్ని నేను రాక్షస సంహారం చేయనీకి ఆడోళ్ళు సరిపోతారు నాయన, అక్కడున్న ఆంజనేయ స్వాములు వస్తారంటే ఏంది ఇది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు రామరాజ్యం అంటున్నారు. ఇప్పుడు నేను యువజన పార్టీ తరఫున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, రామరాజ్యంలో కరప్షన్ ఉండేనా? రామరాజ్యం అనేది ఐడియల్ కింగ్డమ్ అనుకుంటాం మనం, కరప్షన్ ఉండేనా? ఇప్పుడు నేనేం పెద్ద రాముణ్ణి గొప్పోణ్ణి, లేకపోతే ఆమె చెప్పుకున్నట్టుగా దుర్గా అవతారాన్ని, లేకపోతే ఇంకా ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అని చెప్తలేను. సింపుల్ ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను కూడా మీలాంటి వాడినే. మనం అందరం ఓ పెద్ద షరీఫ్ కాలం అయితే కాదు, బట్ వీఆర్ యూత్, వీఆర్ యంగ్ పీపుల్, వీ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, వీ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ ఆన్ ఎ డే టు డే బేసిస్. బట్ ఇక్కడ ఒకటైతే ఫ్యాక్ట్ ఏంది అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిలీజియస్ పాలిటిక్స్కి అయితే ఎండ్ పడాల్సిందే. ఎందుకంటే కంప్లీట్లీ ఇగో నేను దుర్గా అవతారాన్ని ఇక బాణాలు వేస్తా, రాక్షస సంహారం చేస్తా అంటే మజాకే కనిపిస్తుంది నిజంగా. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు నేనైతే కదే చెప్తున్నాను ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ క్లీన్ పాలిటిక్స్. మీరు రామరాజ్యం అంటారు కదా, రామరాజ్యం అంటే ఏంది? కరప్షన్ లేని రాజ్యం అది ఉందా? అది చేయగలుగుతారా? ఇప్పుడు అంబేద్కర్ రాజ్యమైనా రామరాజ్యమైనా ఏ రాజ్యమైనా ఖాళీ విగ్రహాలు పెట్టుడు గుళ్ళు పెట్టుడు మాత్రం చేస్తే అది వర్కౌట్ కాదు. వాళ్ళు చెప్పిన ఐడియాస్ని ఐడియల్స్ని మనం ముందుకు తీసుకుపోయేటట్టుగా ఉండాలి. అదైతే జరుగుతలేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీ పీపుల్ ఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ అండ్ మీ అందరి సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా.